యాగం చివరి దశకొచ్చినట్టుంది. అవునవునే. మేడం, ఏంటమ్మా? ఇక్కడెందుకున్నారు? ఇక్కడ ఏం జరుగుతుంది? కాసేపు అయ్యాక అన్ని వివరంగా తెలుస్తాయి. ఉండమ్మా. గుడిలో మన సిద్ధేశ్వర స్వామీజీ ఉన్నారని తెలిసింది. అందుకే ఇక్కడికొచ్చాం. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏదో యాగం జరిపిస్తున్నట్టున్నారు. ఎందుకిది? మాట్లాడరేంటి? చెప్పండి. చెప్పండమ్మా. నా కూతురు గురించి నేను వెతికి వెతికి అలసిపోయాను. నా కూతురి జాడ గురించి తెలియజేయండి స్వామీజీ అని ప్రాధేయపడ్డాను. అప్పుడు స్వామీజీ ఏమని అభయం ఇచ్చారంటే, శివరాత్రి నాడు నీ బిడ్డ వివరాలను నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేస్తా. మరి ఈ విషయం మీరు గాని స్వామీజీ గారు గాని మాతో ఎందుకు చెప్పలేదు? మేం కూడా సంతోషించే విషయమే కదమ్మా. మేం కూడా ఈ యాగంలో పాల్గొనే వాళ్ళం కదా. మా దగ్గర ఎందుకు దాచారు? మా పరిస్థితి బాగోలేదు. మేమెన్ని ప్రయత్నాలు చేసినా అన్ని వెనకకు వెళ్ళిపోతున్నాయి, కానీ ముందుకు సాగటం లేదు. అందుకే నిజం బయటపడేంత వరకు ఎదురు చూద్దామని గోప్యంగా ఉంచాం. అదీగాక మాకు మంచి జరగకూడదని కొందరు శత్రువులు మా వెనక గోతులు తవ్వుతున్నారు.